ఏ ఊరు? అది గుంటూరు. గుంటూరా? ఓకే. మేము ఒక సర్వే చేస్తున్నాం. నెక్స్ట్ సీఎం ఏపీ ఎవరని చెప్పేసి. మీరు ఎవరొస్తే బాగుందనుకుంటున్నారు? ఖచ్చితంగా కూటమే గెలాలని కోరుకుంటున్నాను. కూటమేనా? కూటమి ఎందుకు గెలవాలనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ చేసే అరాచకాలు జనాలు భరించలేకపోతున్నారు. అరాచకాలంటే మీరు ఎలా చెప్తున్నారు? ఎలా అంటే యాజ్ ఎంఎస్సి స్టూడెంట్గా నేను నాకు స్కాలర్షిప్ రాలేదు. ఇప్పుడు అమ్మఒడని పెట్టాడు. అంటే చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల్ని పేరెంట్స్ చదివించుకోలేరా బ్రో? నాకు అర్థం కాదు. అంటే నేను వాళ్ళకి ఇవ్వడం తప్పని చెప్పట్లేదు. చిన్నపిల్లల్ని పేరెంట్స్ చూసుకుంటారు. ఒక గ్రాడ్యుయేట్కి కొంచెం హెల్ప్ చేస్తే వాడు కంప్లీట్ చేసుకొని వాడు వాళ్ళ ఫ్యామిలీని పోషించే శక్తి వస్తుంది కదా వాడికి. మరి స్కాలర్షిప్ తీసేసే పరిస్థితి ఎందుకు బ్రో? ఓకే. మరి ఇప్పుడు జగన్ గారు చాలా సంక్షేమ పథకాలు పెట్టారు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? అవన్నీ ఇంకా నేను చెప్పలేను బ్రో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈవెన్ జగన్ ఫ్యాన్స్కి కూడా తెలుసు. ఇంకా అవన్నీ మనం చెప్పుకునే కాదు. సో నాకైతే నచ్చలేదు, నా అభిప్రాయం చెప్తున్నా. రిమైనింగ్ నాకు తెలియదు. నేనైతే ఖచ్చితంగా కూటమి గెలవాలని కోరుకుంటున్నాను. కూటమిలో కూడా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది అంటారా, లేకపోతే చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా మా జనాలకు మంచి జరిగితే చాలు. అది వాళ్ళు సీఎం అయినా వీళ్ళు సీఎం అయినా ఇట్ డజంట్ మ్యాటర్. జనానికి మంచి జరగాలి, మెయిన్ మ్యాటర్. జనానికి మంచి జరగాలంతే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ నిలబడితే మీ మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అదే చెప్పేది. ఇప్పుడు తను కొన్ని సీట్స్ తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి వల్ల వాళ్ళు కలిసి జనాలకు మంచి చేయాలనే చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సీఎం అవ్వాలా వీళ్ళు సీఎం అవ్వాలని చెప్పి చూడట్లేదు. జనానికి మంచి జరగాలి, సైకో పాలన మారాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో కూటమి గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.